ఇక్కడ పాస్టర్ గారికి వందనాలు, ఈడ సంఘస్థులందరికీ వందనాలు. ఇప్పటిదాకా మనం పాటల ద్వారాగా దేవుని మహిమపరుచుకున్నాం. అలాగే వాక్యం ద్వారాగా దేవుని మాటలు విందాము. దేవుని వాక్యంకి వెళ్ళే ముందు చిన్న సహాయం అడుగుదాం. అత్యంత ప్రేమ కృపగల తండ్రి నాయన యేసయ్య, ఆయన ఆకాశమందున్న దేవ, పరలోకమందున్న తండ్రి, నాయన ఎల్లకాలంలో ఆయన స్తుతింపబడుతున్న స్తుతులకు పాత్ర నాయన, నీకు వందనములు సూత్రములు తండ్రి, మహాగణుడు మహోన్నతుడు తండ్రి, నీకు వందనాలు యేసు నాయన యేసయ్య, సూత్రములు తండ్రి. నాయన మా ప్రయాణంలో కానీ ప్రతి విషయంలో కానీ నాయన మాకు తోడుగా నీడుగా అన్ని దాన్ని బట్టి వందనాలయ్యా. నాయన యేసయ్య, ఆదివారం ప్రకటించడం మేరకు నాయన యేసయ్య, నీ సంఘ ఆరాధనలో మమ్మల్ని అందరినీ ఏర్పరచుకుని దాన్ని బట్టి వందనములు తండ్రి. నేను ఇప్పుడు దాకా నాయన నీ పాటల ద్వారాగానే నేను మహింపరిచిన దాన్ని బట్టి వందనాలయ్యా. నాయన యేసయ్య, అలాగే తండ్రి నాయన ఇప్పుడు వాక్యంలోకి వెళ్తుండగా నాయన నీవే సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన యేసయ్య, నేను కాదు నాయన మాట్లాడేది, నీవు తండ్రి. నాయన యేసయ్య, నా నోటు బోరుగా వాడుకోమని వాళ్ళకి అర్థమయ్యేలాగా నాయన యేసయ్య, హృదయంలో ఉంచుకునేలాగా ధ్యానించుకొని నాయన వాళ్ళు ప్రతి విషయంలో నాయన పాటించేలాగా నాయన ఈ వాక్యాన్ని నాయన నా నోటు బోరుగా వాడుకోమని నాయన ప్రతి విషయంలో నాయన తోడుగా ఉండి నేను ఈ కొద్ది పేద పాసంలో చేర్చుకోమని యేసు నామమున నడివేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. బుక్ ఆఫ్ మాథ్యూ 11th చాప్టర్ 28 verses. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. బుక్ ఆఫ్ మాథ్యూ 11th chapter 28 verses. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, సమస్తం మళ్ళీ గట్టిగా ఇంకోసారి చదవండి అమ్మ. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తును. ఇక్కడ విశ్రాంతి కలగజేస్తాము. ఇన్వైటెడ్ ఆల్ పీపుల్స్ అంటే మన సంఘస్థులకి అనేది, లేకపోతే బెంగళూరు ప్రాంతం వాళ్ళకైనా, లేకపోతే మన దేశం వాళ్ళకైనా కాదు, అందరికీ ఎవరెవరైతే మనుషులు ఎవరెవరు ఉన్నారో సమస్త జనులందరికీ ఆయన వద్దకు వస్తేనంట ఆయన ఏం చేస్తాడు? విశ్రాంతి కలగజేస్తాడు. ఏం చేయాలంట? భారము మోపాలి. ఏమిటి ఆ భారం అంటే? కష్టాలు. ఈ 2026లో సమస్తమైన ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క భారం. ఎంతో కష్టాలతో నలిగిపోతుంటారు, విశ్రాంతి లేక సూసైడ్స్ అని, ఇంకా పిచ్చోలు అయిపోవడం కానీ, డిప్రెషన్కి వెళ్ళిపోవడం కానీ, చాలా అనేక భారాలు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క భారం ఆయన మీద వేసుకొని విశ్రాంతి లేక, శాంతి సమాధానం లేక జనాలంతా అయోమయంలో ఉండిపోతున్నారు. కానీ మన దేవుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళందరి కోసం విశ్రాంతి కలగజేస్తాను. ఆయన భారంలో ఆయన మీద మోపుతేనంట, మన భారంలో ఆయన మీద మోపితే మనకు విశ్రాంతి కలగజేస్తాడు. కానీ మనం ఏం భారాలు మనకి?
సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం. బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ 16th chapter 3 verses. ఏం చేయాలంట? మొట్టమొదటగా నీ పనుల భారం యెహోవా మీద మోపుము. మీకు ఏమేమి పనులు చేస్తున్నారు, ఏవి మీకు భారంగా అనిపిస్తున్నాయి, అవన్నీ ఏం చేయాలంట? దేవుని మీద మోపాలంట. మోపితే ఆయన ఏం చేస్తాడు? మీకు సఫలము చేస్తాడు. మనం చూసుకున్నట్లయితే ఒక ఆవిడంట రోడ్డు మీద నడుచుకుంటూ పుల్లల మోపు కానీ బస్తా కానీ వేసుకుంటూ వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతుంటే పోనీలే ఆవిడ ఎండలో నడుచుకుంటూ వెళ్ళిపోతుందని వెళ్తుంటే ఒక ఆయన లిఫ్ట్ ఇచ్చాడంట. లిఫ్ట్ ఇచ్చినా సరే ఆవిడ ఏం చేసిందంటే నెత్తిపైన పెట్టుకుందంట. నెత్తిపైన అమ్మ కింద పెట్టమ్మా అని చెప్పినా సరే ఆవిడ కింద పెట్టట్లేదంట. నన్ను మోస్తుంది కదా, నేను దీన్ని కూడా మోస్తాను అని చెప్తుందంట. ఇది అన్నీ మోస్తుందమ్మా, నువ్వు పైన పెట్టుకోవద్దు అని చెప్తున్నాను. అలాగా ప్రతి ఒక్కరు భారం వాళ్ళ మీద వేసుకొని నేనే భారం చేస్తాను, కానీ దేవుడి మీద వేస్తానంట ప్రతి భారము. ఏ పనైనా సరే దేవుని మీద ముందు పెట్టి నడిస్తే ఏమవుతుందంటే అది సఫలం అవుతుంది. నేను మొన్న వీడియోలో చూశాను, ఇన్స్టాగ్రామ్లో వాడు భయపడుతున్నాడంట. భయపడుతుంటే నన్ను షాప్ పెట్టాలో ఎలా బిజినెస్ చేయాలనుకుంటున్నాను అని. కానీ వాడు గుర్తొచ్చిందంట, ఏదో సినిమా చూసాడంట, అందులో వాడు ముందు దేవుడి మీద భారం వేసి వెళ్తే అదే జరుగుతుంది ఏదైనా సరే అని వాడు ముందుకేసాడంట. వాడు చెప్తున్నాడు, నేను విన్నా నిన్న. అది మనం ఏం పని చేసినా ఫస్ట్ దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్తేనంట అది జరుగుతుంది. అది మనకి ఫలంనిస్తుంది. అలాగే మన లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. బుక్ ఆఫ్ లూక్ 5 verses 5. లూకాసు వార్త 5:5 వచ్చాయి. ఇక్కడ మన అందరికీ తెలిసిందే, సీమోను పేతురు ఏం చేశాడంట? గలిలయ సముద్రంలో రాత్రంతా చేపలు పడడానికి వెళ్ళాడు. గలిలయ సముద్రం ఎంత ఉంటుందంటే మినిమంగా ఒక 22 కిలోమీటర్లు. సముద్రం కాదు కానీ అది ఒక సముద్రంలాగా ఉంటుంది. అది ఒక నది, లేక్. అదొక లేక్ అనమాట. అది ఎంత పెద్దగా ఉంటుంది అంటే చూడడానికి సముద్రం అంత ఉంటుంది. అది ఆల్మోస్ట్ బెంగళూరు అంత ఉంటుంది. అది నాకు తెలిసి 20 కిలోమీటర్లు, ఒక పక్క 20 కిలోమీటర్లు, ఒక పక్క 15 కిలోమీటర్లు ఉంటుంది. అది వైశాల్యంగా. అలాంటి దాంట్లో ఆయన పేతురుకి తెలీదా? ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన యుద్ధుడు, మన పేతురు యుద్ధుడు. మన బైబిల్లో చూసుకున్నట్లే అందరికన్నా పెద్దవాడు కాబట్టి ఆయన యుద్ధుడు. ఒక 40-50 సంవత్సరాలు ఉండొచ్చు ఆయనకి అన్నీ తెలుసు. ఈ యొక్క గలిలయ సముద్రంలో ఎక్కడ ఏ చేప పడుతుంది అనేది ఆయనకి తెలుసు. ఎప్పుడు పడుతుంది, ఎక్కడ పడుతుంది అన్నీ తెలుసు ఆయనకి. కానీ అయినా సరే ఆయనకి ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి వేయమనగానే వాళ్ళయ్యి అక్కడ అనగానే నాకు తెలుసులే అని చెప్పలేదు. ఆయన నాకు తెలుసులే, నేను 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నాను ఈ ఫీల్డ్లో, నాకన్నా నీకు బాగా తెలుసా అని ఏం అనలేదు. కానీ ఆయన వేయమన్నాడు కాబట్టి ఆయన మాట చొప్పున ఆయన వేసాడు. ఆయన ఏం పొందుకున్నాడు? ఎక్కువ చేపలు, ఆయన ఎప్పుడు చూడలేనన్ని చేపలు ఆయన సంపాదించుకున్నాడు. ఆయన పనిలో ఆ రాత్రంతా కష్టపడి పనులు చేసుకొని కానీ ఆయనకి ప్రశాంతత లేదు. ఒక్క చేప పడకపోయేసరికి ఆయన డిసప్పాయింట్ అయ్యాడు. కానీ ఆయన మాట విని ఆయన మాట చొప్పున వేయగానే ఆయనకి చాలా ఆయన భారం ఆయన మీద మోపాడు. దాన్ని బట్టి ఆయన పొందుకునేది
చాలా విస్తారమైన చేపలు. ఆయన ఎంతో ఆనందం పొందారు. ఎప్పుడు ఆయన అన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేని చేపలని చూడగలిగాడు. రెండోదిగా మనం ఏం చూసామంటే పనుల ద్వారాగా మనకి ఏమైనా భారం ఉందా, సఫలం అయిపోతున్నామా, పనులు ఇబ్బందిగా ఉన్నాయా, ఆయన మీద మోపండి, ఆయన మీ అన్ని విశ్రాంతిగా చేస్తాడు. రిలీఫ్. రెండోదిగా ఎర్మియా 11:20. బుక్ ఆఫ్ జెర్మియా 11th chapter 20 verses. 11th chapter 20 verses. నీతిని బట్టి తీర్పు తీర్చుచు గ్రాంధీర్యమును హృదయమును ఓరించేవాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీదే వేయుచున్నాను, నీవు చేసే ప్రతిదండమును నన్ను కూడా నిమ్ము. అంటే ఇక్కడ వ్యాజ్యం అంటే యుద్ధం ఎవరిదండి? యెహోవాదే. ఇక్కడ వ్యాజ్యము అంటే ఫైట్, యుద్ధం. ఎవరైనా చాలామందికి ఇంట్లో కలహాలు, లేదా సంఘంలో కలహాలు, లేదంటే బయట గొడవలు, వీటితోనే సతమతమైపోతున్నారు. ఫైట్స్, వీటి వల్ల నీ యుద్ధము చేయవాడు యెహోవా యుద్ధం చేయగలడు. ఆయన మీద మీ భారం మోపితే ఆయన యుద్ధం చేస్తాడు. నేనే వెళ్తానంటే దావీదు గొలియాతు ఎంత ఉంటాడు? 9 feet ఉంటాడు. ఆయన నేను చంపగలను. వాళ్ళ అన్నీలు వాళ్ళకంటే పెద్దగా ఎత్తుగా ఉన్నా సరే, వాళ్ళందరూ భయపడుతున్నా సరే, దావీదు మాత్రం నేను వెళ్తున్నాను అని చెప్తాడు. ఎందుకు? దేవుడి మీద భారం వేసి నేను వస్తున్నాను. నేను కుక్కను అనుకున్నావా? నువ్వు నా మీద రాయి పట్టుకొని వస్తున్నావు అని చెప్తాడు. కానీ ఏం పట్టించుకోడు. నేను వచ్చేది జీవం గల దేవుడి తోడుగా వస్తున్నానని చెప్పి ఒకే రాయితో గొలియాతుని పడగొడతాడు. మనం కూడా మనకి ఏమైనా కష్టాలు కానీ, ఏమైనా గొడవలు కానీ, వాటి నుంచి మనల్ని రక్షించగలగా ఎవరైనా ఉన్నారంటే అది యెహోవా మాత్రమే. మనం చూసుకున్నట్లయితే మన పితరులైన ఇజ్రాయేలీలు, మనం ఇజ్రాయేల్ నిర్మాకాండంలో 14వ అధ్యాయం మొత్తం చూసుకున్నట్లయితే ఒక పక్క అరణ్యం, మరొక పక్క సముద్రం, మధ్య ఉండిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఒక పక్క ఫరో సైన్యం వస్తారు, ఒక పక్క ఏమో ఎర్ర సముద్రం అంటారు. ఏం చేస్తారండి వాళ్ళు? ఏడుకుంటూ మేము అక్కడ ఉంటే మమ్మల్ని ఏం చేసేవారు కాదు కదా అని చనుక్కొని ఇదికొని నా సరే యెహోవాను ప్రార్థించగా ఆయన ఏం చేశాడంటే 2 పాయలుగా చేసి వాళ్ళు మధ్యకి వెళ్ళగానే మొదట్లోనే చంపి ఇది చేయొచ్చు, కానీ అలా చేయలేదు. ఆయన ఏం చేశాడంటే 2 మధ్యకి తీసుకెళ్ళి వాళ్ళు దాటాక వీళ్ళు ఏం చేశాడు? మళ్ళీ బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే మళ్ళీ వాళ్ళు ఫరో మళ్ళీ తలుచుకోవడానికి కూడా లేకుండా వాళ్ళు అక్కడికక్కడే సమాధి చేసేస్తాడు. దేవుడి మీద భారం వేస్తే నీకు ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఎవరి వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రతి విషయంలో కూడా ఆయన నిన్ను కాపాడే దేవుడు ఆయన మాత్రమే. మళ్ళీ ఆ ఫరో టాపిక్కే లేకుండా ఇజ్రాయెల్ని మళ్ళీ నెక్స్ట్ ఫరో భయం నుంచి మళ్ళీ గట్టెక్కించి ఎర్ర సముద్రాన్ని దాటించాడు. మన జీవితాల్లో మీకు ఏమైనా భారం ఉంటే అది మళ్ళీ రాకుండా చేయగల దేవుడు ఎవరైనా అది మన దేవుడు మాత్రమే. మూడవదిగా మనం చూసుకుందాము. ఇప్పుడు మనం రెండు చూసాము. ఒకటేమో మన పన్నులు బట్టి భారం పడుతున్నామంటే అది ఆయన మీద మోపితే సఫలం అవుతాము. రెండవదిగా ఆయన మన ఇబ్బందుల వల్ల భారం, ఫైట్స్ వల్ల కానీ, గొడవల వల్ల కానీ సతమితమైతే ఆయన మీద మోపితే ఆయన యుద్ధం చేస్తాడు మీ తరపు నుంచి. మూడవదిగా కీర్తనలు 38వ అధ్యాయం 4వ వచనం. బుక్ ఆఫ్ సామ్స్ 38 chapter
4 verses. ఆ, ఆ. ఇక్కడ అందరికీ ఇంపార్టెంట్ దోషములు. దోషములు అంటే పాపములు. పాపములు వాళ్ళు ఇప్పుడున్న సమాజం మొత్తము అందరూ దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నారంటే ప్రతి ఒక్కరూ నేను పాపం చేశాను, నేను దోషం చేశాను, అన్నీ నా మీద తల మీదే ఉన్నాయి అన్ని మైండ్లో పెట్టుకొని ఏం చేస్తున్నారంటే చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు. కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు, కొంతమంది సతమితం అయిపోతున్నారు. పాపంలో ఎవరండి మనం వాళ్ళ పాపలను బట్టి వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు. దేవుని దగ్గర రావాలంటే ఇప్పుడు తాగేవాడు ఉన్నాడు, వాడు దేవుని దగ్గర రాగలరా? దేవునికి పాపం ఏం చేస్తుందంటే దేవునికిన విడదీసేస్తుంది. ఆ రోజు ఆదాము అవ్వ వాళ్ళు అనుకున్నారు తినకూడదు, పండు తింటే చనిపోతారు అని అనుకున్నారు. ఎలా చనిపోలేదు, 900 సంవత్సరాలు బతికారు. కానీ ఆ చనిపోవడం కాదు, దేవుడికి నుంచి సెపరేట్ అయిపోవడమే. యాక్చువల్ చెప్పాలంటే చనిపోవడం అంటే దేవుడి నుంచి సెపరేట్ అయిపోవడమే చనిపోవడం. యాక్చువల్లీ చెప్పాలంటే దేవుడి దగ్గర ఉంటే బతికినట్టుగా. నేను యాక్చువల్లీ చెప్పాలంటే దేవుడు మన జీవితంలో లేపాడు అనుకో, మన బతికిన వేస్ట్. అది మన మీద దోషాలు ఇవన్నీ ఉంటాయి. ఆ రోజు ఆదాము చనిపోలేదు, శారీరకంగా చనిపోలేదు, కానీ ఆత్మీయంగా ఆయన దూరం అయిపోయాడు దేవునికి. మన దోషములను బట్టి మనం దూరం అయిపోవడం ఇలాంటివన్నీ జరగకూడదంటే దేవునికి మన యేసుక్రీస్తు మన దోషములను ప్రార్థన చేయాలి. మన పాపాలు మనం ఒప్పుకోవడం వల్ల ఏమవుతుంది, మనం నీతిమంతులుగా తీర్చబడతాము, మనల్ని దేవునితో సంబంధం ఏర్పరచుకుంటాం. ఇదే ఈ మూడో దాంట్లో మన దోషములను బట్టి ఆయన దేనికి వచ్చాడండి? అసలు భూమి మీద దేనికి వచ్చాడు? యేసుప్రభు దేనికి వచ్చాడు? మన పాపాలన్నిటినీ మోసుకుపోవడానికే ఆయన వచ్చాడు. మీకు ఏ భారం ఉన్నా, ఏ కష్టం ఉన్నా, పన్నులో కానీ, మొదటిగా పన్నులో కానీ, రెండోదిగా బయటలో కానీ, మూడోదిగా శారీరకంగా కానీ, మీకు ఏ దోషములు, ఏ పాపములు ఉన్నా సరే మీరు దేవుని మీద భారం మోసి ఆయన ప్రార్థించండి. మీకు ప్రతి విషయంలో సఫలమవుతుంది. ఈ కొద్ది ప్రార్థన, ఈ కొద్ది వాక్యం దేవుని దీవించడం కాక.